హలో, హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ న్యూస్. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు మీ ముందు వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి చెప్పుకోవాలంటే, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం అన్నట్టుగా అనిపిస్తుంది. పోయినసారి ఏదైతే ఘోర పరాజయం పొందిన టీడీపీ ఆధిక్యత్యంలో ఉండి ఘనంగా విజయం సాధించిన వైసీపీ పోయినసారి ఎలా అయితే జరిగిందో దానికే సేమ్ ఈ ఎన్నికల్లో 2024లో సేమ్ రివర్స్లో వీళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్టు, వాళ్ళ పాత్ర వీళ్ళు పోషిస్తున్నట్టు, వీళ్ళు 150, 160 ఆధిక్యంలో ఉంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు, వైసీపీ వాళ్ళు 18, 20 సీట్లకి పడిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటుంటే ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారో, ప్రజలతో ఎలా ఇబ్బందిగా గురి చేశారో, ఏ విధంగా ప్రభుత్వాన్ని పాలించారనే విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఇంకపోతే కూటమిలోకి ముందుండి నడిపించి కూటమి దిశగా అడుగులు వేసి కూటమి ఎలా అయినా సరే కూటమిగా అవ్వాలి, బీజేపీని కూడా కలిపి చేయాలి అని చెప్పి ముఖ్య పాత్ర వహించి గేమ్ చేంజర్గా నిలిచిన జనసేన అని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 21 చోట నిల్చోవడం జరిగింది. ఆ 21 చోట్లలో 20 ఆధిక్యతంలో ఉన్నారు. ఇప్పటికీ ఒక సీటు గెలవడం జరిగింది. అలాగే టీడీపీ వాళ్ళు 4 సీట్లు గెలవడం జరిగింది. ఇంతవరకు వైసీపీ వాళ్ళు ఏ ఒక్కటి కూడా మెజార్టీయే కానీ అదే ఆధిక్యంలోతో ఉండటమే కానీ గెలుపు అయితే ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రజలను అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బందికి గురి చేయకూడదు. ఇంత ఎనానిమస్లో, ఈ విధంగా ఇంత క్వైట్ ఆపోజిట్లో ఈ విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారంటే, ఇంత జడ్జిమెంట్ ఇచ్చారంటే ఇప్పటికైనా గెలిచిన వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు గెలిచి రేపు ఓడిపోతాం అనే భయంతో ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి ఇవి ఎలా ఏ ఊరిలో ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉన్నాయో మనం కొన్ని తెలుసుకుందాం. వీటిలో వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ 16 ఆధిక్యతంలో ఉన్నాయి, టీడీపీ 132లో ఉంది, బీజేపీ 7లో ఉంది, జనసేన 20లో ఉన్నాయి. ఇవి ఆధిక్యంలో ఉన్నాయి. గెలుపొందినవి మాత్రం 4గా గెలుపొందినవి ఇప్పుడు దాకా ఫలితాలు అందిన ఫలితాలు సమాచారం ప్రకారం. దీంట్లో ఇకపోతే మనం పార్లమెంటు విషయానికి వచ్చేసరికి 25 పార్లమెంటు సెగ్మెంట్లు ఉంటాయి. దాంట్లో వైసీపీ 4, టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఆధిత్యంలో ఉన్నాయి. ఇంకా గెలుపొందాల్సిన ఫలితాలు ఇంకా రాబోయే ఇంకా టైంలో మనకి ఎవరు గెలుపు అనేది కన్ఫర్మేషన్ అనేది మనం చేస్తాం. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అదే లీడింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చూసుకుంటే పరిస్థితులు ఇంకా ఊరు ప్రకారంగా మనం ఆలోచిస్తే కొవ్వూరులో కానీ, నెల్లూరు సిటీ కానీ, సర్వేపల్లి కానీ, తర్వాత గూడూరు ఎస్సీ కానీ, ఇలా ఒకటేంటి గుంటూరు తూర్పు కానీ, గుంటూరు వెస్ట్ కానీ, తెనాలి కానీ, రాజమండ్రి కానీ, సత్తెనపల్లి కానీ, ఇక్కడ ఎలా చూసుకున్నా సరే ప్రతి దాంట్లో ప్రతి నియోజకవర్గంలో పోటీ పడిన ప్రతి దాంట్లో కూడా తెదేపా, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి ముందుంజు ఉంది, ఆధిక్యంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అందిన సమాచారం ఇది. ఇకపోతే ఇండియా వైడ్లో పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీ గారు ఎంతో ఇప్పటికీ 2 సార్లు గెలిచి ఉన్నారు. ఇప్పుడు 3వసారి గెలవడానికి అందుబాటులో ఉన్నారు. దానికి టైట్ ఫైట్లో మన కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచి టైట్ ఫైట్ ఇవ్వడం జరుగుతుంది. వీటి వచ్చేసరికి ఎన్డీఏ కూటమి 295 సీట్లతో ఆధిక్యతంలో ఉంటే, లీడింగ్లో ఉంటే, ఇండియా కూటమి 228 దాంట్లో ఆధిక్యంలో లీడింగ్లో ఉన్నారు. అదర్స్ ఒక 20లో ఉన్నారు.
ఇటు చూసినా సరే 60-70 దాంట్లో డిఫరెన్స్ కనపడుతుంది. మరి అది కొంచెం టైట్ ఫైట్లోనే నడుస్తుంది. అది ఎవరు ఎలా గెలుస్తారు ఏంటి అనేది అది కొంచెం చెప్పడం అయితే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఇంకా ఇది పోతే మన దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి అది కన్ఫర్మేషన్లోనే చెప్పాలనే ఉంది పరిస్థితి ఇంకా. ఎందుకంటే ఇంత లీడింగు, ఇంత పరిస్థితులు 150లు 20లు అంటే అది ఇంకా నాకు తెలిసి 99% గెలుపు అందుకున్నట్టే. ఇంకా రేపు ప్రధానమంత్రి మోదీ గారు అవుతారా అనేది అది కొంచెం తెలియాల్సి ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేలేకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాళ్ళు ప్రమాణ స్వీకారం అని అవి కూడా చేసుకుంటున్నారు. అందువలన ఇక్కడ తెలియాల్సిన విషయం చాలా ఇదేంటంటే ప్రజల నానుడి, ప్రజల నాడి, ప్రజల జడ్జిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఎటు తీర్పిస్తారో తెలియదు. పోయినసారి నెత్తిన పెట్టుకొని గెలిపించి దగ్గరుండి జగన్ మా హృదయాల్లో ఉన్నాడు, జగనన్న జగనన్న అని చెప్పి గెలిచిన అదే ప్రజలు, అదే ఓటు ఇప్పుడు వ్యతిరేకంగా వేశారంటే ఇక్కడ పరిపాలన అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిపాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకి అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. ప్రజలకి ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలను ఏది చేయకుండా ఉండగలిగితేనే అది రానున్న రోజుల్లో ఉంటుంది. ఇప్పుడైనా కూటమి గెలిచిందని చెప్పి అని కాదు, రేపొద్దున ఓడిపోదని కాదు. వైఎస్ఆర్ ఇప్పుడు ఓడిపోతే రేపొద్దున గెలవదు అని కాదు, గెలుస్తుంది. ఎవరైనా ఎలా అయినా గెలుస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకి కావాల్సిన అన్నీ ఉండాలి, ఎంత డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ కానీ ఇబ్బందులు కానీ మనకి ఇంకో రాజధాని లేని పరిస్థితి ఒకటి ఏర్పడింది. అలాంటివి కానీ ఇవన్నీ మనకి ముందుండి ఎంతో నడిపించి సంక్షేమ పథకాల పరంగా కానీ డెవలప్ పరంగా కానీ చేసుకుంటే ఇప్పుడు విజయం పొందిన వాళ్ళు కూడా రేపొద్దున ఇంకోసారి విజయం పొందడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. అంతేగాని ఇంత అనానిమస్లో గెలిస్తే దానికి నెత్తినెక్కించుకొని నెత్తిన పెట్టుకొని మేము మాకంటే ఎవరు లేరు అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఇదే తీర్పు ఇలాగే జరుగుతుంది. అందుకని ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి తప్పిదాలు మళ్ళీ ఎవరు చేయకుండా ప్రతి ఎలక్షన్స్లో కానీ ప్రతిలో కానీ గుర్తుపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త చేసుకుంటే ఈ యొక్క అందుబాటులు అనేది మీ విజయం అనేది తథ్యము. కాబట్టి ఇక మళ్ళీ విన్నింగ్ అనేది శాతం 4 వరకే వచ్చింది. ఇప్పుడు దాకా అన్ని లీడింగ్లో ఉన్నాయి. ఇంకా ముందు మనకి తెలియాల్సి ఉంది. ఇంకొక సమయం పోయిన తర్వాత, కొంత టైం తర్వాత అసలు ముందు ఫిగర్లు, టోటల్ ఫిగర్ ఎవరైనా గెలిచారు ఏంటి అనేది, విన్నింగ్ సీట్లు అనేది మనకు అన్నీ వస్తాయి. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఒకసారి మీ ముందుకు నేను వస్తాను. అందరికీ నమస్కారం. గ్లోబల్ న్యూస్ శ్రీనివాస్, నమస్తే.